అందరికీ నమస్కారం. చంద్రబాబుకి ఘోర అవమానం, తీవ్ర కోపంలో నాయకుడు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. సో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలు వరదల తాకిడికి అల్లాడిపోతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరువు తీశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే వరదల విషయంలో నారా చంద్రబాబు నాయుడు దారుణంగా విఫలమయ్యారని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్గా మారింది. అలాగే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విపరీతంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇటు ఖమ్మం జిల్లా అటు విజయవాడ మహానగరం వరదలకు అల్లాడిపోతుంది. ఖమ్మం జిల్లా ప్రజలు కూడా చాలా దారుణంగా నష్టపోయారు. కానీ కృష్ణానది పక్కన ఉన్న నేపథ్యంలో విజయవాడ మహానగరం పూర్తిగా మునిగిపోయింది అని చెప్పవచ్చు. అయితే విజయవాడను వరదలు ఆదివారం రోజున ముంచెత్తాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. 75 సంవత్సరాల వరకు ఉన్న చంద్రబాబు నాయుడు వరదలో నడుచుకుంటూ వెళ్ళారు. బోటు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. ఆదివారం రోజున దాదాపు ఆయన నిద్రపోలేదు. అర్ధరాత్రి 4 గంటల వరకు వరద బాధితులను కాపాడే ప్రయత్నం దగ్గర నుండి చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే అలాంటి నారా చంద్రబాబు నాయుడు పైన రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. కృష్ణా జిల్లాలో వరదలను ముందుగా పసిగట్టలేదని ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరించిందన్నారు. అందుకే విజయవాడ కంటే ఖమ్మంకు నష్టం తక్కువగా జరిగిందని కూడా ఆయన తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా బాగా వాడుకుంటుంది. గురువునే శిష్యుడు వెన్నుపోటు పొడిచాడని రేవంత్ రెడ్డిని పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి టీం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గడపలు నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.